నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ మీద ఈగ వారినా ఊరుకోము, రేవంత్ రెడ్డికి కవిత హెచ్చరిక. విద్యార్థులను క్షోభకు గురి చేశారు, చంద్రబాబు లోకేష్ పై జగన్ ఆగ్రహం. రేపు తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశం, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే ఛాన్స్. పాక్ సరిహద్దుల్లో మాక్ డ్రిల్స్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. రైట్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన రేపు బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇన్ఛార్జీలు అభయ్ చంద్రశేఖర్ తివారీ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. అలాగే మోదీ 11 ఏళ్ల పాలన పూర్తి సందర్భంగా కార్యక్రమాలపై చర్చ జరగనుంది. మావోయిస్టుల ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. జూన్ 10వ తేదీన దేశవ్యాప్తంగా బంద్ పాటించాలని కోరుతూ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక లేఖను విడుదల చేశారు. 2024 నుంచి ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు మృతి చెందారని ఆ లేఖలో పేర్కొన్నారు. శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిన కేంద్రం ఆపరేషన్ కగార్ ఆపడం లేదని వివరించారు. 2 నెలలుగా సంయమనం పాటిస్తున్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదని వెల్లడించారు. కేంద్ర రాష్ట్రాల ఫాసిస్ట్ వైఖరికి నిరసనగా బంద్కు పిలుపునిస్తున్నట్లు చెప్పారు. అలాగే జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధాకర్, మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన విడుదల చేసినట్లుగా సమాచారం అంతోంది. భారత్ బంద్కు పిలుపునిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? అందుకైతే మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. జూన్ 10 నుండి దేశవ్యాప్తంగా భారత్ బంద్ పాటించాలంటే మాత్రం లేఖలు పేర్కొన్నారు. ఇది కూడా కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ అయితే విడుదల జరిగింది. 2024 నుండి ఇప్పటి వరకు సుమారు 540 మంది మావోయిస్టు మృతి చెందారని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆపరేషన్ తగార్ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ప్రారంభించిందో ఇది 2026 మార్చి 31 నాటికి భారతదేశంలో మావోయిస్టులు చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి ఆ తగార్లో భాగంగా ములుగు అంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లాలో కర్రెగుట్ట ప్రాంతంలో మాత్రం పోలీసు బలగాలు కూబింగ్ నిర్వహిస్తున్నాయి. అయితే ఈ కూబింగ్ నిర్వహించిన నేపథ్యంలో మాత్రము మావోయిస్టు పార్టీ ఇప్పటికే 5 సార్లు శాంతియుత చర్చలకు లేఖలు పంపడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. అయితే మొన్న జరిగిన ఎన్నికల మాత్రము 27 మంది మావోయిస్టు మృతి చెందారు. ఈ 27 మంది మావోయిస్టు చెందిన నేపథ్యంలో మాత్రము భారత్ బంద్కు మాత్రం మావోయిస్టు పార్టీ ఒక లేఖ విడుదల జరిగింది. అంతేకాకుండా వారోత్సవాలు సైతం నిర్వహించడానికి మాత్రం సన్నాహాలు చేసిన సమాచారం ఉంది. ఏదైనా ఆపరేషన్ కగారులో ఈ మధ్య కాలం జరిగిన ఎన్కౌంటర్ లో ఈ 27 మంది చనిపోవడము పూర్తిగా 2024 నుండి నేటి వరకు 548 మంది మావోయిస్టులు చనిపోయిన దీనికి మాత్రం భారత్ ప్రకటించడం మాత్రం మావోయిస్టులు అయితే లేఖ విడుదల వచ్చింది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇవ్వడం ఏంటని ఆమె మండిపడ్డారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లే అన్నారు. కేసీఆర్ మీద ఈగ వాలినా ఊరుకోమని కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జ్యుడిషియల్ కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ నిరసనకు పిలుపునిచ్చారు కవిత. తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే ఆ బక్కపల్సటి మనిషి ఒకసారి పిడికిలెత్తి బయలుదేరితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది మర్చిపోయి అటువంటి వ్యక్తికే మీరు ఇవాళ నోటీస్ ఇవ్వడం ఎందుకోసం ఇస్తూ ఉన్నారు? మేము పని చేస్తుంటే ఓర్వలేనటువంటి కొంతమంది మరి చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారందరి ఆశల్ని అడియాశలు చేస్తూ నేను ఇవాళ ఒక ప్రకటన చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారికి 2 కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం. తెలంగాణ జాతిపిత అయినటువంటి రాష్ట్రాన్ని డ్రగ్స్ గంజాయి మహమ్మారి నుండి విముక్తి చేయడానికి కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇకపై ఎవరైనా గంజాయి లేదా డ్రగ్స్ విక్రయించినా కొన్నా తాట తీస్తానని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. గంజాయి డ్రగ్స్ వ్యసనాలకు సహించేది లేదని, రాష్ట్రాన్ని ఒక మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు. దీనికోసం పోలీసు విభాగాన్ని బలోపేతం చేయడంతో పాటు అవగాహన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పారు. మన పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం. ఇది ప్రమాదకరమైంది. ఒకసారి అలవాటైతే ఆ అలవాటు నుంచి బయట రాలేరు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి పెంపకం మామూలు అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వస్తానే ఒకటి చేశాను. సెటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెప్పించాను, డ్రోన్ పంపించాను, ఎక్కడికక్కడ చూసి మొత్తం ప్రక్షాళన చేస్తున్నాను. ఈగలనే పేరు పెట్టి అంటే డేగ కన్ను పెట్టి మొత్తం ఎతుకుతున్నా ఎవడు దొరికినా మాత్రం తాట తీయడం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఇంకో పక్క యువత కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నా. మా తమ్ముడు నాకు ఒక బలం. ఎన్నికల్లో వాళ్లే నాకు పూర్తిగా బ్రహ్మాండంగా సహకరించారు, ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారు. అలాంటి తమ్ముళ్లకు ఉపాధి కల్పించే బాధ్యత నాది. అందుకే పెట్టుబడులు వస్తున్నాయి. నిన్న ఢిల్లీలో అడిగారు, మీ రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి, చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయంటే అందరూ పోటీ పడుతున్నారు, మా రాష్ట్రమే వేరు. దానికి కారణం ఇక్కడ సిబిఎన్ ఉన్నాడు. వేరే రాష్ట్రాల కంటే భిన్నంగా ఆలోచిస్తామని చాలా స్పష్టంగా చెప్పాను. ఈరోజు నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, మేము ముగ్గురం కూడా ఆలోచించే విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలని. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే నవజాత శిశువుల కోసం, చిన్న పిల్లల కోసం 11 వస్తువులతో ఎన్టీఆర్ బేబీ కిట్లు మళ్ళా ప్రవేశపెడుతున్నాం. ఒకప్పుడు దీన్ని పెట్టాం, మళ్ళీ రద్దు చేశారు. దాన్ని మళ్ళీ ఈరోజు ప్రవేశపెట్టి మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి కూడా 10th పరీక్షల నిర్వహణలో కూటమి సర్కార్ విఫలమైందని ఆరోపించారు మాజీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు పాలనలో విద్యారంగం పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని జగన్ ధ్వజమెత్తారు. 10వ తరగతి పరీక్షల పత్రాలు, మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. విద్యార్థులు నమ్మకం కోల్పోవడం విద్యాశాఖకు పెను సమస్యగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పరిచే 10వ తరగతి పరీక్షల నిర్వహణ ఇలా ఉంటే మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థమవుతుందని అన్నారు. వారి అవివేక, అనాలోచిత, పరిణితి రహిత నిర్ణయాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కష్టాలు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్లో పోస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంలోనే రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఒక నూతన అప్రజాస్వామిక పాలన సాగిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టించిందని, పోలీసు యంత్రాంగాన్ని అదుపులో పెట్టుకుని ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. బరితెగించి ఏదైతే డిక్లేర్ చేశారో, మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది, రెడ్ బుక్ పాలన ఉంటుంది, ఏదో మాటలు చెప్తున్నారు అనుకున్నాం. కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు అనేది వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తూ వచ్చారు. దానికి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య గురయ్యారు. అంటే ఏదైనా కేసులో ఆధారాలుంటే దాని మీద ఎంతవరకైనా పోవచ్చు. ఎంతో కొంత పొగ ఉంటే నిప్పు ఉందని చెప్పి దాని మీద పోయి చేయడంలో కూడా అభ్యంతరం లేదు. కానీ అసలు ఏమీ లేకుండా కల్పిత కథలన్నీ కలపడము, ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడము, పాత్రలు సృష్టించడము, వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం 10 రోజులు, నెల రోజులు నడపడం, ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫెషన్ అని రాసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం. అది 10 ఏళ్ల క్రితందో, 5 ఏళ్ల క్రితందో, ఎప్పుడైనా సరే ఆ కాగితాలన్నీ పెట్టేసుకుని ఈ పత్రికల్లో వచ్చినప్పటికీ జనంలో మెదడులలోకి ఎక్కించిన విష ప్రచారంతో ఎక్కించినవన్నీ కథలన్నీ ఎక్కించి పట్టుకురావడం, జైల్లో వేయడం. అది సోషల్ మీడియాతో మొదలై నాయకులు అందరినీ తిరుక్కొని పరాకాష్ఠకి ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది. సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదే. ఒక్కసారి నీకు వ్యవస్థ దెబ్బతిన్నాక, విశృంఖలత్వం వచ్చాక, ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏడాది తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. దీనికి ఇలా వీళ్లు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు.
ఒక నెల రోజులు 2 నెలల్లో నాయకులను కార్యకర్తలను సోషల్ మీడియా యాక్టివిస్టులను జైల్లో పెట్టచ్చు, కానీ బయటకు వచ్చేసరికి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో నేడు మాక్ డ్రిల్స్ నిర్వహించారు. హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఆపరేషన్ సీల్డ్ పేరుతో పాక్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్లో మాక్ డ్రిల్స్ జరిగాయి. రాజస్థాన్లోని 41 జిల్లాల్లో ఈ డ్రిల్స్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అయితే అత్యవసర సేవలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని అక్కడ అధికారులు చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ జరుగుతున్న పరిణామాలు కేవలం కుటుంబ నాటకమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ పేరుతో ఒక నాటకం నడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్లో ప్రస్తుతం చార్పత్త ఆట కొనసాగుతోందని, ఈ కల్వకుంట్ల సినిమాకు కాంగ్రెస్ పార్టీయే ప్రొడక్షన్ బాధ్యతలు చూస్తోందని ఆయన ఆరోపించారు. కవిత అరెస్ట్ కాకుండా ఉండేందుకు తమ పార్టీతో కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేశారని, అయితే అవినీతికి పాల్పడిన ఆ పార్టీతో తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కలవదని ఆయన స్పష్టం చేశారు. పొలిటికల్ డ్రామా అంతా కాంగ్రెస్ పార్టీదే. ఆ కవితక్క విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. తీన్ పత్తా చూసారు చాలా మంది, తీన్ పత్తా పత్తల ఇప్పుడు చార్ పత్తా ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో చార్ పత్తా ఆట నడుస్తుంది. హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు చార్ పత్తా ఆట నడుస్తున్నది. దీనిలో కేసీఆర్ గారు తీసుకొని జోకర్ ప్లేస్లో పెట్టారు. దీంతో ఏమైనా ఇప్పుడు ఈ చర్చతోని, ఈ కవితక్క చర్చనో దీంతో తెలంగాణ రాష్ట్ర లాభం జరుగుతుందని చెప్పండి. ఇదో సమస్య అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీడియాలో డిబేట్ పెట్టి చర్చించే సమస్య అనేది చెప్పండి. ఇంకా 6 గ్యారెంటీల గురించి చర్చ జరగాలి, గీ లెటర్లు చిట్ చాట్ల పేరుతోని ఇదేం పద్ధతి? వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని మీరు గతంలో మీరు అబ్జర్వ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చాలామంది బీజేపీకి టచ్లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కేసీఆర్ చేస్తుంటే టక్కన మీటింగ్ పెట్టి మనం బీజేపీతో కలుస్తున్నామే, నాకు కేంద్ర మంత్రి ఇస్తున్నారని చెప్పుకున్నా లేదా? ఒక గదే జిమ్మికులు ఇవన్నీ కూడా. బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ మేము ఎందుకు పట్టించుకుంటామన్నా? అది ఫామ్ హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ. కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. కానీ మేము దరిదాపులో రానియాలి, మేము వాళ్ళని దరిదాపులో రానియాలి బీఆర్ఎస్ పార్టీని. ఈ అవినీతి పార్టీకి అవినీతి వ్యతిరేకం. మేము అవినీతి మచ్చలే కూడా దేశాన్ని పాలిస్తున్నాం. 15 రాష్ట్రాలు 16 రాష్ట్రాలు అవినీతి మచ్చలేని ప్రభుత్వాలను కొనసాగిస్తున్నాం. మేము దాని వ్యతిరేకం, మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం. మేము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మేము చేసుకుంటాం? కాబట్టి ఈ చార్పత్తా ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి 6 గ్యారెంటీల గురించి చర్చ జరపండి. ఇది కాంగ్రెస్ ప్రొడక్షన్, దీనికి అంతా కూడా. దీని ప్రొడ్యూసర్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ప్రొడ్యూసర్, దీనికి డైరెక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీదే. ప్రొడక్షన్ మాత్రం కల్వకుంట్ల ఆర్ట్స్ ప్రొడక్షన్. సెన్సార్ అది ఇక్కడ స్టేట్ చూస్తున్నారు. అది సెన్సార్ మార్క్ వస్తే కడిగేస్తాం. అందుకే కడిగేమంటాను నేను. అందుకే బంజారీ చార్పత్తా దీంతో ప్రజలకు ఏం లాభం దీంతో అంటున్నాను నేను. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.